ఎవరో సినిమా ఎలా ఉందంటరా? బాగుందంట. నువ్వు వెళ్ళలేదా? వెళ్ళలేదు. మా వాళ్ళు మన సినిమా వచ్చినప్పుడు వెళ్దాంలే అన్నారు. మన సినిమాలా? మీరు కూడా సినిమాలు తీసారా? మా సినిమా మాకంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళం. మీకా అంటే మాకేలే. మా సినిమాలు ఎలా ఉందంట సినిమా? సినిమా మీకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే అమ్మనంత ఎక్కువే ఉంది. పునికి పుచ్చుకున్నాడు, సూపర్ హిట్ కొట్టాడు, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఒకసారి చూడండి, చూడకుంటే ఎందుకు ఇలా మాటలు. వెళ్దాం మనం కూడా. మ్యూజిక్ సూపర్గా కొట్టాడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ అంటేనే మ్యూజిక్ అసలు. ఆ బేస్ అది ఒక లెవెల్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే ఆ బేస్ తట్టుకోలేము అసలు. కానీ ఈ సినిమాలో ఇంకా సూపర్గా కొట్టాడు. పాటలు చూసి అన్న ఫైట్ మాత్రం హైలైట్ చూపించాడు. దాంట్లో ఫైట్లు సూపర్గా టేకింగ్ చేశాడు కొరటాల శివ. అసలు మధ్య మధ్యలో రీల్స్ చూసినప్పుడు అది ఫైట్ వస్తుంది చూడు, ఇంటర్వెల్ ఫైట్, అది హైలైట్. అసలు మట్టిలోంచి రావడం ఏంది, బాగుంది. కానీ సినిమా మాత్రం టేకింగ్ సూపర్గా చేశాడు శివ, కొరటాల శివ. యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఆయన ఎట్లాగో ఎరగదీస్తాడు అనుకో. సినిమాకి వెళ్ళి మాట్లాడితే బాగుండేది, ముగ్గురు డిస్కస్ చేస్తే ఇంకా బాగుండేది. కానీ RRR తర్వాత సినిమా హిట్ పడింది ఎన్టీఆర్కి. సోలోగా చాలా హిట్లు లేవు కదా. వన్ మ్యాన్ షో అంటారు కదా. వన్ మ్యాన్ షో అంటే హీరో, మరి హీరో కథకు తగ్గట్టుగా సినిమా ఉంది. రాజమౌళి తర్వాత హీరోకి ఫ్లాప్ అంటారు కదా, ఇది హిట్ అయితే బ్లాక్ బాస్టర్. ఆ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. వెళ్ళాలి అయితే సినిమాకి. మీరు చూడకుండా ఇంత డిస్కషన్ పెట్టారా? ఏం చేద్దాం అంటే మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని వెళ్దాం అని. వెళ్ళండి చెప్పావుగా. సూపర్ గా ఉంది సినిమా, ఒకసారి వెళ్ళండి. మాకు రీల్స్ వాట్సాప్ స్టేటస్లు చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సరే వెళ్ళిరండి. ఎన్టీఆర్ సినిమా అంటే థియేటర్లో చూడాల్సిన సినిమా. ఎన్టీఆర్ అంటేనే వేరు. ఇంకా అది కన్క్లూజ్. ఎన్టీఆర్ అంటేనే సపరేట్ అబ్బా, ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. సపరేట్ చేయలేము అతన్ని. ఇట్లా ఎంత ఎమోషనల్ ఫెలో. ఎట్లా అంటే ఏదన్నా ఫంక్షన్ జరిగిందంటే ప్రతి ఒక్కడికి డైరెక్ట్ చెప్తాడు, జాగ్రత్తగా వెళ్ళండి, మా కుటుంబంలో జరిగినట్టు ఏ కుటుంబంలో. ఎంత ఎమోషనల్గా చెప్తాడు. అది అది ఒక థియేటర్లో వేసేటప్పుడు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది అది. అవును, వెళ్ళండి మరి అయితే ఇద్దరు.